LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్ జిల్లా కలసపాడులో టీడీపీ నేతలు కొట్లాడుకున్నారు. టీడీపీ మండల బూత్ కన్వీనర్ల సమావేశంలో ఒకరిపై మరొకరు గొడవకు దిగారు. అసభ్య పదజాలంతో దూషించుకుంటూ పోలీసుల ముందే తన్నుకున్నారు తెలుగు తమ్ముళ్లు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. కలసపాడులో టీడీపీలో కుమ్మలాటలు చోటు చేసుకున్నాయి. అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు, దేనికి కొట్టుకున్నారు, పాలన మీద దృష్టి పెట్టకుండా, ప్రజల సమస్యలు వినకుండా ఏంటిది శ్రీనివాస్? అరుణ, వాస్తవంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పదవుల కోసం ఏడాది గడుస్తున్నా, ఇప్పటికే ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో పదవుల కోసం వాళ్ళు కొట్లాడుకుంటూ సొంత ఏదైతే స్వలాభం కోసం, ధనార్జన కోసం వీళ్ళు పదవుల కోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బద్వేలు నియోజకవర్గంలో 2 వర్గాలుగా చీలిపోయి ఏదైతే కలసపాడు కన్వీనర్ పదవుల కోసం కొట్లాడుకున్న పరిస్థితి ఉంది. దీంట్లో మనం గమనించినట్లయితే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వర్గం, అదేవిధంగా అక్కడ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించి మరొక వర్గం, రెండు వర్గాలుగా తయారై అక్కడ ఏదైతే కొట్లాడుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు ఉన్నా ఎవరిని లెక్క చేయట్లేదు. అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇష్టారీతిన ఈ విధంగా ప్రవర్తించడం అందరినీ కూడా విసిపోయేలా చేసింది. ఎందుకంటే పదవుల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడాల్సి, ఏదైతే ప్రజా సమస్యలు తీర్చాల్సినటువంటి వీళ్ళందరూ కూడా ఈ విధంగా పదవుల కోసం కొట్లాడుకోవడంతో ఏదైతే మండలంలో కూడా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కొంత ఉద్రిక్తత కూడా 2 వర్గాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా శ్రీనివాస్, పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పోలీసులు ఏదైతే జరుగుతున్నటువంటి గొడవను సద్దుమణిగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ కొట్లాడుకున్న వాళ్ళు కానీ దేనికి కొట్లాడుకున్నారు, దీనికి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నాయనే దిశగా మాత్రం, అంటే చట్టపరంగా చర్యలు తీసుకున్న దిశగా మాత్రం వాళ్ళు ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావడంతో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏదైతే వాళ్ళని సద్దుమణిగించి 2 వర్గాలని పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.